నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ప్రాణహిత పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షం వలన వరదలు వచ్చి మండలంలో పలు గ్రామాల్లో పంట నీటి మునగగా బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఎర్రబెల్లి శీర్ష గ్రామంలో మండల బీజేపీ నాయకులు మరియు రైతులతో కలిసి నీట మునిగిన పంటలు పరిశీలించారు. అనంతరం రఘునాథ్ మాట్లాడుతూ మండలంలో ప్రాణహిత పరివాహక ప్రాంతంలో వెంచపల్లి గ్రామం నుండి దేవులవాడ గ్రామం వరకు వరదలు వచ్చి నీట మునిగిన పంటలకు ఎకరానికి 20,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, దుర్గం అశోక్, మంత్రి రామన్న, పెట్టి వెంకటకృష్ణ, పున్నం చంద్, కాసెట్టు నాగేశ్వరరావు, పానుగంటి మధు, జాడి తిరుపతి, కొండపాక చారి, శివకృష్ణ, శ్రీపాల్ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గగ్గూరి శంకరు. నేను 4 ఎకరాలు కౌలుకు పట్టుకున్నా. అది బొత్తిగా పత్తి అయితే బొత్తిగా మునిగింది, బొత్తిగా అయిపోయింది కదా. ఇప్పుడు చచ్చిపోయిన చెట్లు అంతే సార్. కౌలు 1,00,000 రూపాయలు, 60-70 పెట్టుబడి అయింది సార్. దున్నుడు, ఆ గింజలు పెట్టుడు, ఆడి మందు బస్తాలు వేసినాయి. యాత్ర కూడా చేయడం జరిగింది. మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నుకొని శాసనసభకు పంపడం జరిగింది. మీరు ఈ ప్రాంతం యొక్క రైతుల సమస్యలను శాసనసభలో మాట్లాడి ఈ ప్రాంతం యొక్క రైతులకు వెంటనే 20,000 రూపాయల ఎకరాన ఇప్పించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వము భద్రాచలము ఇంకెక్కడెక్కడనో వరదలు వచ్చినప్పుడల్లా రైతులకు నష్టపరిహారం ఇస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. మన మంచిర్యాల జిల్లా ముఖ్యంగా చెన్నూరు ఈ ప్రాంతంలో ఉన్న రైతులను మాత్రం పట్టించుకుంటలేరు. ఈ ప్రాంత రైతులంటే ఎప్పుడైనా కూడా చిన్న చూపు ఉన్నది ప్రభుత్వానికి. ఈ ప్రాంతంలో రైతులు ప్రతి సంవత్సరం నష్టపోతున్నారు. 1,000 ఎకరాల నష్టం జరుగుతుంది, 100 మంది రైతులు నష్టపోతారు. మేం భారతీయ జనతా పార్టీ తరఫున రైతులకు అండగా ఉంటాం. ఈసారి పాదయాత్ర అవసరం పడితే చెన్నూరు నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర ఇస్తాం. కానీ రైతులకు నష్టపరిహారం ఇప్పించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది, కొట్లాడుతుంది. వెంటనే 20,000 రూపాయలు ఎకరాన రైతులకు అందరికి కూడా నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వర్గంలోని కోటపల్లి మండలం చెందిన ప్రాణహిత పరివాహక ప్రాంత గ్రామాలైన వెంచపల్లి నుండి దేవులవాడ వరకు ప్రతి సంవత్సరము వర్షం వచ్చిందంటే ఇక్కడి రైతులు కన్నీటి పర్యంతమవుతారు. ప్రతి సంవత్సరం లాగానే ఎప్పుడు పంట నష్టపోతావా అని చెప్పి అయినా నష్టపోతున్నా తెలిసి కూడా మళ్ళీ ఒకసారి రాదు కావచ్చు అనే ఆలోచనతో మళ్ళీ వాళ్ళు విత్తనాలు తీసుకొచ్చి పెట్టుబడి తెచ్చి అప్పులు తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడి పెడతారు. పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా ఏదో ఆశతో ఈసారి రావని అనుకుంటారు. కానీ ప్రతి ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వము చూడండి పంట నష్టపరిహారం ఇవ్వలేదు. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా పంట నష్టపరిహారం వీళ్ళకు వెంటనే రైతులకు చెల్లించాలి. వీరి అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుంది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆలోచించి దీని గురించి ఆలోచించాలి. అలాగే మా భారతీయ జనతా పార్టీ చెన్నూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క రైతు పక్షాన కొట్లాడుతుంది, నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతుంది, మరియు మహిళల పక్షాన కొట్లాడుతుంది. అడుగడుగునా ఇచ్చిన హామీలను వారిని ఎండగడుతూ ప్రజాక్షేత్రంలో వారిని ఎప్పటికీ వెంబడి పడతామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. జై జవాన్. రైతులను వెంటనే రైతులను వెంటనే ఇదంతా ఎవరిది సర్పంచ్? ఇదంతా ఎవరిది? రైతు అంతా కౌలు రైతులేనా? ప్రాణహిత ముంపు రైతులను వెంటనే ఆదుకోవాలి. ప్రాణహిత ముంపు రైతులను వెంటనే